వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన చైర్మన్ మనాలి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో డప్పు చప్పులతో మాదిగ సామాజిక వర్గ యువ నాయకులు చిప్పకుర్తి జగన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, పార్టీలకు అతీతంగా ఈ సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం కారణంగానే వర్గీకరణ సాధ్యమైందని, మాదిగ సామాజిక వర్గానికి మందకృష్ణ మాదిగ మరో అంబేద్కర్ అని వర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను సాధించాం 30 సంవత్సరాల నుండి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ న్యాయమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వడాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఉమ్మడి రిజర్వేషన్ల పేరు మీద మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లకు వెనుకబడిపోతున్నారని గమనించి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుండి వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తే ఈరోజు వర్గీకరణ కావడాన్ని యావత్ ఈ మాదిగ జాతి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అదే సందర్భంలో మాదిగ ఉపకులాలకు ఈ వర్గీకరణ ద్వారా కింది స్థాయి ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు కూడా రిజర్వేషన్లు అంది అందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. అదే సందర్భంలో ఈ యొక్క తీర్పు ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ యొక్క తీర్పుతో ఎవరు అధైర్యపడద్దు. ఈ యొక్క తీర్పు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమానమైన వాటా దక్కేటువంటి తీర్పు కాబట్టి సోదరులారా ఎవరు కూడా ఈ విషయంలో చింతించకండి. మేము గెలిచామో మీరు ఓడిపోయామో అనే అసలు మీరు అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల వల్ల, ఎన్నో ఉద్యమాల వల్ల, ఎంతో అణిచివేత వల్ల ఈరోజు ఉద్యమాలు చేసినటువంటి ఈ యొక్క గౌరవము, ఈ యొక్క క్రెడిట్ మొత్తం కూడా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మా యొక్క క్రెడిట్ మొత్తం కూడా ఈ వర్గీకరణ క్రెడిట్ దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు కూడా తక్షణమే ఈ ప్రభుత్వాలు ఆర్డినరీ జారీ చేసి రేపు ఉద్యోగ నియామకాలలో అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంగా వస్తున్న సందర్భంలో మరి ఏదైతే తక్షణమే సీట్ల భర్తీలో కూడా ఈ యొక్క ఆర్డినరీ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చినటువంటి తీర్పును అట్టార్గ వర్గాలు, మా దళిత వర్గాలకు ఎంతో న్యాయం చేకూరినట్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమంతా కూడా రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకనంటే ఈరోజు 30 సంవత్సరాల పోరాటం తర్వాత
మాదే జాతి వెనుకబడిపోతుంది, మాదే జాతిని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఎలాంటి పదవులు ఆశించకుండా ఎక్కడ లొంగకుండా ఓన్లీ కేవలం జాతి కోసమే పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు మన గొప్ప వ్యక్తి మందకృష్ణ అన్న గారు. ఈ యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మందకృష్ణ అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది పార్టీలకు అతీతంగా. అంతేకాకుండా ఈరోజు మరో అంబేద్కర్ లాగా ఈరోజు మాదే జాతి కోసం పోరాడిన వ్యక్తి మనం తరతరాలు తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికైనా మర్చిపోకుండా తలుచుకుంటామని చెప్పేసి మా యువత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా సంతోషపడుతూ ఉన్నాడు. దళిత విద్యార్థి, మాదే సామాజిక వర్గ విద్యార్థి, మాకు ఖచ్చితంగా అవకాశాలు దక్కుతాయి, మందకృష్ణ గారి పోరాటం ఫలించింది, ఖచ్చితంగా భవిష్యత్తులో మాకు ఉద్యోగాల అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నది సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్రమంతా కూడా విద్యార్థులు కావచ్చు అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు. ఈ యొక్క విషయంలో మేము మందకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోరాటం పట్టి వదిలని విక్రమార్కుల్లాగా పోరాడినందుకు మేమంతా కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే సహకరించారో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు సహకరించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మేము పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నలకు మాదే కుటుంబ సభ్యులకు మా సాయికుంట గరీబ్ హఠావో శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. దళితునికి 5 ఎకరాల భూమి ఇచ్చింది కాంగ్రెసే. దళితుని సీఎం చేసింది కాంగ్రెస్. సమానత్వం చూపేది కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ హయాంలో గరీబ్ హఠావో శ్రీకారం చుట్టడంతో ఎంతో మంది పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి మూలింటి మారేప్ప చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరగాలని, వాటికి తగ్గ బడ్జెట్ కేటాయించాలని, పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే షెడ్యూల్డ్ ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదుగుదల లేని వారిని ఉన్నత అంటే సంపన్నులు చేయాలనే ఉద్దేశంతో, సమానంగా ఉండాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ అంటే జాబితా వాళ్ళని చేశారు. ఆర్టికల్ 338 కింద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆయన కన్నారా చూశాడు అంబేద్కర్. బాల్యము బంగారు కాదండి, యవ్వనము కంగారు, మద్యాపం వైరాగ్యం, వృద్ధాప్యం భక్తి పరవశం. ఆయన జీవితమే ప్రపంచంలోనే ప్రపంచ మేధావి జ్ఞానవంతుడు ఎవరైనా అంబేద్కరే. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కంటితో చూసింది, చెవితో విన్నది సహజంగా ఆయన స్పందించి హృదయం భగవద్గీత, ఖురాన్, బైబుల్ కనికే అంటే మోతాదులో ప్రపంచ దేశాలు చదివి తన రక్తాన్ని దారిపోశాడు. పిల్లలు చనిపోతే కూడా ఆయన ఆమె భార్య చనిపోయిన ఆయన డబ్బు తీసుకోలేదు, అవినీతిపడు కాదు, నీతివంతుడు. ఆయన హైకోర్టులో కోట్లు వస్తే కూడా పేదలు పంచేవాడు, ఉచితంగా న్యాయం చేసేవాడు, ఉన్నంతో తీసుకొని అలహాబాదు. అలాంటి గొప్ప మధ్యప్రదేశ్లో పుట్టాడు. మహారాష్ట్రలో ఆయన రాజకీయ వాళ్ళని ఉద్యోగరీతిగా మిలిటరీలో పనిచేసేవాడు. వాళ్ళు గుర్రాలకు కళ్యాణకు అంత అంటరానితనంలో మరి మహర్షి చెరువులో కూడా అవమానం జరిగింది. ఆయన చదువుకునేటప్పుడు ఆయన జీవిత గ్రంథం అనేది పవిత్రమైన గ్రంథం. అంబేద్కర్ ఈరోజు మహానుభావుడు, లేకపోతే 14వ సంతానం. 14వ సంతానము ఏప్రిల్ 4, 1891లో పుట్టాడు. 500 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లోన మినిట్స్ ఏంటి, కుల గణన జరగాలి ఒకటి. రెండోది వర్గీకరణ అంటే ఏమి, ఏ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది జనాభా ప్రతిపాదన మీద ఏ జనాభా 2021లో తీసుకుంటారా 10%. మరి ఆర్టికల్ 341 ప్రకారంగా మరి ఇప్పుడు 33 కులాలు ఉన్నాయి. ఇప్పుడు 60 ఎవరు చూసినా 14 ఎస్సీలే, వాల్మీకులు ఎస్సీలే. అన్ని కులాలని 60-70 కులాలు చేశారు. అంటే మనుషులు ఎక్కువ, బడ్జెట్ తక్కువ. బడ్జెట్ లేదు, సబ్ ప్లాన్ నిధులు లేవు, జాతీయ కమిషన్ లేదు, అడిగేవాడు లేడు, రాజకీయంగా కూడా సమానంగా సీట్లు ఇవ్వడం లేదు. ఒక చిల్లర జనాకర్షణ పథకాలు వీళ్ళు పెడుతున్నారు. ఎవరు? ప్రాంతీయ పార్టీలు. ఇందిరాగాంధీ మరి గరీబ్ హఠావో అని పెట్టి 5 ఎకరాల భూమి, బాండెడ్ లేబర్సు,
తీసేసింది, వెట్టి శాఖలు తీసింది, బస్సులు జోగులకి సాయం చేసింది, జాతీయ చక్రం చేసింది. ఆ తల్లి సమానత్వం చూసింది. అక్కడ దామోదర్ సంజయ్ అయిన భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆమె. కాబట్టి కాంగ్రెస్ మాదిగల పరంగా కూడా ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు ధర్మాసనం నుండి వెలువడ్డ ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా పట్టణం బస్టాండ్ ఆవరణ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ మాదిగ జాతి విజయమని మాదిగ శక్తి కల్వల మల్లేష్ అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన మందకృష్ణ మాదిగ పట్టుదల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వర్గీకరణకు మద్దతుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు చూపిన తెగువ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేసులను నడిపించిన తీరు, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు దోహదపడ్డాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ అన్న మరియు మా సోదరుల ఆధ్వర్యంలో మందకృష్ణ అన్నకు పాలాభిషేకం చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ నేను పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నల్లవేలి శంకర్గా సంతోషిస్తూ ఏదైతే ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మరి బడుగు బలైన వర్గాలకు ఒక ఆశాజనకంగా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటం ఈరోజు చేసిన ఘనత వారికి దక్కిందని సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఒక కేంద్ర మంత్రి, ఉన్నతమైన పదవులు సుతా రుణాపాయంగా విడిచిపెట్టిన మహా ఉన్నతమైన వ్యక్తి. ఈ సందర్భంగా వారిని కొనియాడక తప్పదు. ఎందుకంటే అనేక పోరాటాలలో వారు నిత్యం మన యొక్క బహుజనుల పైన ఎంత శ్రద్ధతో పోరాటం చేసినరో వారిని నిజంగా కనిపించే దేవుడు మందకృష్ణ బహుజనులు. కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మందకృష్ణ యొక్క నాయకత్వంలో ఇంకా అనేక పోరాటాలు చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా ఇంకా అనేక పోరాటాలు చేయాలని మందకృష్ణను ఈ వేదిక ద్వారా కోరుతూ జై బీసీ, జై బహుజన, జై భీమ్. మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశయము, మందకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యము జాతి ప్రయోజనాల గురించి ఇవాళ సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా అధికారులకు వచ్చినాక 100 రోజులు ఇద్దామని చెప్పినటువంటి వర్గీకరణ విషయాన్ని ఇలా చూచమంచకుండా వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాట ఉన్నదో మరి కృష్ణమాదిగ గారి యొక్క ఆలోచన, కృష్ణమాదిగ గారి యొక్క పోరాటము, అది పోరాటం అని చెప్పంటే భారతదేశంలో ఈ యొక్క వర్గీకరణ మీద జాతి పోరాటం చేసినటువంటి మహానుభావుడు మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి ఈరోజు మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి జాతి యావత్ ప్రజలందరూ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వర్గీకరణకు దాంట్లో ఉన్నటువంటి భాగంలో ఒక 7 జడ్జీలు వేసి ఆ జడ్జి ద్వారా హైకోర్టు నుంచి మొత్తం ఉన్నటువంటి సమాచారం తీసుకొచ్చుకొని హైకోర్టు ఉన్నటువంటి జడ్జీలు అందరూ కూడా ఈ పోరాటం అనేది ఇది న్యాయమైన పోరాటం కనుక ఈ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాష్ట్రాలకు కూడా వర్గీకరణ అవసరమని చెప్పని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ముందుకు పోవాల్సి వచ్చింది. ఈరోజు మనం వర్గీకరణ కూడా మనం సాధించుకున్నాడు అని చెప్పంటే అది కేవలము మందకృష్ణ మాదిగ గారి యొక్క సంకల్పము, జాతి ప్రయోజనాలు. ఈరోజు వికలాంగులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కూడా ప్రతి నాయకుడికి కూడా మేము ఈ యొక్క వర్గీకరణను మేము వాళ్ళకి అంకితం చేసుకున్నాము. అదేవిధంగా సుధాకరణ పోరాటంలో సురేందర్ మాదిగ కానీ దామోదర్ మాదిగ కానీ వాళ్ళు కూడా వర్గీకరణ విషయంలో పోరాటం చేసి చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందర పోయి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 7 జడ్జికి మేమందరం కూడా
ఆ పాదాభివందనం చేసుకుంటూ మరి అదేవిధంగా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంకా కూడా మాకు జరిగినటువంటి పోరాటాన్ని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గడంతో స్నానాల గట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత కొన్ని రోజులుగా పెరిగిన గోదావరి నీటి మట్టం 3 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. వనరు మట్టి చాలా వరకు పేరుకుపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి మెట్లపై సుమారు 1/2 కిలోమీటర్ మేర వరుసగా మెట్లపై బురద పేరుకుపోయి ఉంది. మళ్లీ గోదావరి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం పంచాయతీ అధికారులు బురదను శుభ్రం చేయడం లేదు. మరో తెలంగాణ పోరాటాన్ని తలపిస్తున్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటం. గత 3 వసంతాలుగా ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదంటూ తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కిన జర్నలిస్టులు గత 5 రోజులుగా రోజుకో పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నుండి నిరావాదిక నిరాహార దీక్ష శిబిరాన్ని స్థానిక తహసీల్ చౌరస్తాలో గల ప్రెస్ క్లబ్ భవనందు ప్రారంభించారు. వివిధ స్థాయిలో ఉన్న జర్నలిస్టులు, జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాల గురించి జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు, వివరిస్తారు. మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మమ్మల్ని కనికరించేవారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము అన్న ఒక ఏకైక లక్ష్యంతో
గత 4 రోజులుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించి, అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులను కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనుపు కలిగేలా చూడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించాం. ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ విగ్రహం వద్దకు వెళ్లి కళ పోరాటం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది. ఎన్నో ఏళ్లుగా వాస్తవంగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం, కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది. రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు. అందుకోసమే ఇప్పటికైనా మనమందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నప్పుడు మనం ప్రజా సమస్యలను వెలికి తీసే మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు? కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులను కాదనుకుంటూ వృత్తి గౌరవం నిర్వహిస్తూ ఏ పని చేసినా సంగా జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత 30 సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలాలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము, అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత 30 ఏర్పాటు చేయడానికి, కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఈ నిరసన దీక్షలు చేపట్టడానికి గల కారణాలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వివరించారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పన్నాల కమలాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. పాత్రికేయులు యానగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటి నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు 2 గ్యాస్ సిలిండర్ల నుండి విపరీతమైన పేలుడు శబ్దాలతో ఆకాశంపైకి ఎగిసిపడిన మంటలు, భయంకరమైన శబ్దాలు, మంటలతో ఉలిక్కిపడి భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. గ్రామానికి చెందిన ఆడపాక రాము, అతని భార్య గోవిందమ్మ ఉదయమే కూలి పని వెళ్ళగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు మహాలక్ష్మి ఇంటి నుండి మంటలు వెదజల్లడంతో వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని కాలి బూడిద కావడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సుమారు 3 లక్షల విలువైన నగదు, బంగారం, వస్తు సామాగ్రి, బట్టలు, డాక్యుమెంట్లు దగ్నం అయ్యాయని ఇంటి యజమాని రాము తెలిపారు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కావచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక దళం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ తదితర సిబ్బంది చేరుకున్నారు. తక్షణ సహాయంగా రెవెన్యూ అధికారులు 40 కిలోల రైస్ అందించారు. గ్రామ సర్పంచ్ బొంత భరత్ బాబు 10,000 రూపాయలు, పాలకోడేటి శ్రీను 2,000 రూపాయలు బాధితులకు అందించారు. అవకాశం ఉందంటారా? అది హలో అయ్యో చెప్పండి. ఇటే కొట్టు మరి
నా పేరు రామారావు అండి. నేను కూలి పని చేసుకుని ఉంటానండి. నేను పొద్దున్న పనిలోకి వెళ్ళామండి. పనిలోకి వెళ్ళేసరికి మాకు ఎవరు ఫోన్ చేశారండి. ఈలోగా మేము వచ్చేసరికి మొత్తం కాలిపోయిందండి. పిల్లలకి బంగారం పెట్టినండి. బంగారం పోయిందండి. మా అత్తగారి ఒక 60,000 అండి, మా యొక్క 20,000 అనుకుంటాయండి. నాకు తెలియకుండా మా ఆవిడ దాచుకుని మొత్తం 50,000 క్యాష్ అయితే ఇంకా అలా ఆధార్ కార్డు ప్రెసిడెంట్ ఏమీ లేవండి. ఇంకా నాకు తెలియకండి మీరు ఏం దాకా తెలియదండి. బంగారం పిల్ల తాలూకు కాస్ట్ ఉంటుందండి. ఈ పిల్ల ఏమో ఒక 20,000 దాచుకుందండి. మా అత్తగారు ఒక 60,000 అండి. మొత్తం 80,000 దాకా పోయిందండి. మిగతాది ఇంకా ఈ లోన్ ఏముంది నాకు తెలియదండి. ఈ అమ్మాయికి తెలిసింది. మా అత్తగారు పక్క ఏమి పక్క దాచుకుంటారండి. చిత్రాడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకంలో భాగంగా పండూరుకు చెందిన 2వ టీం ఈ వారం సేవ చేసుకుంటున్నారు. వారి యొక్క అభిషేక దృశ్యాలు చూసి తరించండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.